మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిద్రలేమి సమస్య అండి, ఇన్సోమియా ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ప్రజెంట్ కరోనా తర్వాత ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న పెద్ద ప్రాబ్లమే అనుకోవాలి. నిద్రపోకపోతే మనకు అంటే బీపీ అంటే ఎక్కువగా కోపం రావడం, చిరాకు రావడం ఇవన్నీ దీనివల్లనే వస్తాయి. ఈ ప్రాబ్లంకి మనకు సలహాలు సూచనలు ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ జానకి గారు. మేడంతో మాట్లాడి ఈ ప్రాబ్లం గురించి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, కరోనా తర్వాతే అనుకోవాలి. కరోనా తర్వాత ఇన్సోమియా ప్రాబ్లం చాలా మందిలో ఎక్కువైపోయింది. బట్ అది కూడా ఇంకొకటి, ఓటీటీ ప్లాట్ఫామ్ ఎప్పుడైతే వచ్చిందో, ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత టీవీలో పెట్టుకొని సినిమాలు పెట్టుకొని చూడడం ఎక్కువ మంది స్టార్ట్ చేశారు. దీనివల్ల కూడా ఇన్సోమియా ప్రాబ్లం వస్తుంది అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా మంచి అంటే సమయానుకూలంగా అడుగుతారంటారు కదా, అట్లా అడిగారండి. చాలామంది ప్రతి ఇంట్లోనూ ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగానే ఉందండి. స్ట్రెస్ అండి మెయిన్. భయం, ఒక తెలియని భయం. మాట్లాడితే ఏ టీవీ ఛానల్ పెట్టినా ఏం పెట్టినా వాళ్ళు ఏదో డెత్ అయిపోయిందని అదని ఇదని ఆ స్ట్రెస్కి చాలా ఎక్కువగా లోనవుతున్నారండి. తర్వాత చాలామందిలో ఇప్పుడు షిఫ్ట్ సిస్టమ్ కూడా వర్కౌట్ అవుతుందండి. షిఫ్ట్ సిస్టమ్ వల్ల ఏంటంటే వాళ్ళు రాత్రంతా పనిచేస్తారు. అమెరికాలో ఏదో కంపెనీ ఉంటుంది, ఇక్కడ రాత్రంతా పనిచేస్తారు, పొద్దున్నే పడుకుంటారు. అంటే ఖచ్చితంగా వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళి ఏదో ఒకటి చూస్తే కానీ చూస్తూ పడుకుందాం అనుకుంటారు. చాలా పొరపాటు అండి. ఎందుకంటే ఫ్లాషెస్ ఆఫ్ లైట్ కళ్ళల్లో పడుతున్నప్పుడు మెంటల్గా కొన్ని అవేకనింగ్ సబ్స్టెన్సెస్ రిలీజ్ అయ్యి వాళ్ళు నిద్రపోవడం అనేది చాలా కష్టం అవుతుందండి. ఒకటి లైట్ అనేది వెళ్ళడము, తర్వాత ఆ సౌండ్ కూడా ఒక రకమైన భయానికి, ఆందోళనకి, ఇలా నిద్రలేమికి గురవుతూ ఉన్నారండి. రెండో విషయం ఏంటంటే కెఫీన్ అండి. చాలా ఎక్కువసార్లు కాఫీయో టీయో ఏదో ఒకటి సబ్స్టెన్సెస్ చాలా ఎక్కువగా వెళ్ళిపోతున్నాయండి. దానివల్ల కూడా చాలా వరకు నిద్రలేమి సమస్య అనేది ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారండి. ఇంకొకటి ఏంటంటే ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్. అసలు మనకి ఈ రోజున ఎప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనేది అసలు చాలా కష్టంగా ఉందండి. ట్రాకింగ్ అదంతా కూడా. ఈ జెట్ ల్యాగ్స్ కూడా చాలా ఉంటుంటాయండి. ఇవన్నీ కూడా ఒక ప్రాబ్లం. తర్వాత సరైన టైంకి ఫుడ్ తీసుకోరు, దొరికినప్పుడు తింటారు, ఎక్కువ తింటారు, అది అరగదు. నచ్చినప్పుడు వర్క్ చేస్తారు, నచ్చనప్పుడు కూర్చుని వాళ్ళ పని చేసుకుంటుంటారు. దానివల్ల డయూర్నల్గా కొంత హార్మోన్స్ అనేవి నిద్రకి ఉపకరిస్తాయి. అవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. అంటే దానికి డే ఏంటో నైట్ ఏంటో తెలియకుండా పోతుంది. సో ఇవన్నీ కూడా సమస్యలు అనేవి చాలా ఎక్కువగా లోను అవుతూ ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి స్మోకింగ్ అండి. స్మోకింగ్ అనేది చాలా ఉపద్రవం కలిగించే ఒక మెయిన్ బ్యాడ్ హ్యాబిట్ అండి. దానివల్ల ఏమవుతుందంటే కొంత కార్బన్ మోనాక్సైడ్ అనేది రిలీజ్ అవుతుందండి. దానివల్ల వాళ్ళకి ఆక్సిజన్ సప్లై కొంచెం బ్రెయిన్కి తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత వాసో కన్స్ట్రిక్షన్ అయిపోతుంది. దానివల్ల బీపీస్ పెరిగిపోతూ ఉంటాయి. దాని తర్వాత వాళ్ళకి నికోటిన్ అనే ఒక సబ్స్టెన్స్ వల్ల ఆకలి తగ్గిపోతుందండి. సో దానివల్ల ఏమవుతుందంటే తినలేరు, వాళ్ళు కావాలనుకున్నప్పుడు నిద్రపోలేరు. సరే ఏమీ తోచట్లేదు కదా అని టీవీ పెడితే దానిలో ఆందోళనకరమైనవి ఈ అంశాలన్నీ కూడా చూస్తూ ఉంటారు. హారరు. ఇప్పుడు చిన్నపిల్లలు కానీ ఎవరైనా కానీ వాళ్ళకి ఏం నచ్చుతుందయ్యా అంటే మెయిన్గా సౌండ్ ఎక్కువగా ఉన్న ప్రోగ్రామ్స్, ఆ షోస్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయండి. దాంతోపాటు వాళ్ళు ఇదమిద్దంగా అంటే సూర్యుడితో పాటు నిద్రలేసి సూర్యుడితో పాటు అలవాటు చేసుకుంటూ సాయంకాలం వేళ అయ్యేపాటికి కామ్గా డిమ్గా అలా చేయగలిగితే ఈ 12 అవర్స్ బాగా ఫంక్షనల్గా ఉన్న వ్యక్తికి నిద్రలేమి సమస్యలు రావండి. ఎప్పుడైతే నిద్రలేమి సమస్య రాలేదో వాళ్ళకి బీపీలు, షుగర్లు అన్నీ కంట్రోల్ అవుతాయి. దాంతోపాటు ప్రాబ్లమ్స్ కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు, ఆ చుట్టుపక్కల ఉండే నాయిస్ పొల్యూషన్ ఏంటి, తర్వాత బెడ్రూమ్లో కూడా వాళ్ళకి ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా, బాగా లైట్ ఉన్నగా ఎన్విరాన్మెంట్ కానీ, తర్వాత మస్కిటోస్ కానీ, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఫౌల్ స్మెల్లింగ్ గ్యాసెస్ రిలీజ్ అయ్యే ప్లేసెస్లో కానీ నిద్రపోవడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అయిపోతుంది. సో వాళ్ళకి వాళ్ళ బెడ్ ఎక్కడ ఉన్నది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దాంతోపాటు ఇదమిద్దంగా ఆహారపు అలవాట్లు, ఇట్లా బ్యాడ్ హ్యాబిట్స్తో ఉన్న పానీయాలు కానీ,
కెఫీన్ కోక్లో కూడా ఎక్కువగా ఉంటుంది. నేను చాలామంది యంగ్స్టర్స్ని వాళ్ళు అసలు వాటర్ తాగరండి, ఓకే మేడం. కేవలం కోకే తాగుతూ ఉంటారు. బిర్యానీస్ తింటాం, ఫాస్ట్ ఫుడ్స్ తింటాం, కోక్స్ తాగుతూ ఉంటారు. 1-2 కాదు, వాళ్ళు కంటిన్యూస్ 1 లీటర్ కూడా తాగేవాళ్ళు నేను చాలామంది పిల్లల్లో ఈ సమస్యను చూస్తూ ఉన్నాను. వాళ్ళు మెయిన్ ఆ కెఫీన్ ఆ రకంగా వాళ్ళకి వెళ్ళడం వల్ల అది ట్రిగ్గర్ చేసేసి నిద్రలేమి సమస్యలు అనేవి చాలా తీవ్రంగా అవుతున్నాయి. చాలామంది ఇప్పుడు ఇంకొక ఫేస్ చేస్తున్న సమస్య ఏంటంటే డిప్రెషన్ అండి. ఓకే మేడం. వాళ్ళకి డిప్రెషన్ వల్ల ఏమవుతుందంటే సమతుల్యత కోల్పోయి కొన్ని నెగిటివ్ హార్మోన్స్ ఉంటాయండి, అట్లాగే కొన్ని పాజిటివ్ కూడా ఉంటాయి. బ్రెయిన్లో కూడా డోపమిన్ అని మీరు వినే ఉంటారు కదా. సో అవి చాలా ఎసెన్షియల్ అండి. అవన్నీ బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ డిప్రెషన్కి లోన్ కాకుండా ఉంటారు. డిప్రెషను ఈ అమ్మ ఒక మాట అన్నా డిప్రెషన్కి లోన్ అయిపోవచ్చు. స్ట్రెస్ ఆఫ్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే టార్గెటెడ్గా ఏదైనా వెళ్తున్న వాళ్ళు ఇన్ని చేయాలి అన్ని చేయాలి అని పెట్టుకుంటారు. వాళ్ళు అది రీచ్ అవ్వలేకపోతే లేదా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత అవుట్పుట్ రాకపోతే అది కూడా ఇవన్నీ వీళ్ళల్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేస్తుందండి. డిప్రెషన్కి లోనై వాళ్ళు ఎవరితోనూ మాట్లాడకుండా వాళ్ళు మౌనంగా ఉండి ఏమీ తినకుండా ఈ నిద్రలేమి సమస్య ఫేస్ చేస్తూ ఉన్నట్టుండి యూత్ కానీ లేకపోతే ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళలో కూడా స్ట్రెస్ రిలేటెడ్ ఇవన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేయడం వల్ల నిద్రలేమి చాలా తీవ్రత ఉంది. ఇది ఒక ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ బైపోలార్ డిజార్డర్ అయితే ఇంకొక అదర్ సైడ్ షిజోఫ్రీనియా వీళ్ళకి చాలా అతిగా ఉంటాయండి అన్నీ. అంటే చాలా ఎక్స్ట్రీమ్ యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. బాగా చాలా ఎక్కువ హైపర్గా ఉంటారు వీళ్ళు. చిల్డ్రన్గా ఉన్నప్పటి నుంచి చాలా హైపర్ స్టేట్లో ఉంటారనమాట. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అతిగా తింటారు, చాలా లావుగా ఉంటారు, వాళ్ళకి ఆలోచన విధానం కూడా స్పైక్స్లోకి వెళ్ళిపోతుంటాయండి. ఓకే. సో బైపోలార్ డిజార్డర్ కూడా మనకి చాలా కామన్గా ఈ సైకియాట్రిస్టులు అందరూ కూడా అడ్రస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఉన్నప్పుడు కౌన్సిలింగ్స్కి వాటికి తీసుకెళ్ళటం. ఇప్పుడు ఇండియాలో ఏంటంటే ప్రాబ్లము, నాకు ఏదైనా ప్రాబ్లం ఉందని ఒక సైకియాట్రిస్ట్కి వెళ్ళగానే లేబుల్ చేసేస్తారు. వీడికి పిచ్చి ఉందా ఏమిటా అనేసి పక్కన వాళ్ళకి చెప్పిన ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు సపోర్ట్ చేయరు. కానీ అదే మీరు ఒక్కసారి ఇండియా దాటి వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళారనుకోండి, అది చాలా కామన్. ఓకే మ్యామ్. వాళ్ళు ఏదో ఒకటి ఒక కౌన్సిలింగ్కి వెళ్తూ ఉంటారనమాట. అది ఏమీ తప్పు కాదండి. అది దానివల్ల ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ ఏమీ వాళ్ళు ఇబ్బంది ఏమీ పడుకోకుండా వాళ్ళు ఎన్విరాన్మెంట్లో అడ్జస్ట్ అవ్వడం, వాళ్ళ ఫ్యామిలీలో కానీ వాళ్ళ వర్కింగ్ అట్మాస్ఫియర్లో కానీ ఏ రకంగా కానీ బ్యాలెన్స్ కోల్పోకుండా సరైన హ్యాబిట్స్లో ఉండడం ఇదంతా చేస్తే సక్రమమైన టైంలో మెయిన్గా కొంచెం మిల్క్ కూడా తీసుకుంటే దానిలో ట్రిప్టోఫాన్ అనే ఒక పదార్థం ఉంటుంది, నిద్ర బాగా వచ్చే అవకాశం ఉంది. సో సాయంకాలం 6 గంటల నుంచి వాళ్ళు దే షుడ్ క్విట్ కాఫీ, టీ, స్మోకింగ్, ఎవ్రీథింగ్, ఆల్కహాల్, బేవరేజెస్ ఇవన్నీ మానేయాలి. సినిమాలు, షికార్లు, టీవీలు, ఓటీటీలు మీరు మెల్లిగా 6-7 నుంచి మెల్లిగా తగ్గించేస్తూ ఉంటేనే నిద్రకి ఉపక్రమించగలుగుతారు. అందుకని స్లీపింగ్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా. ఇంకోటి మేడం, చిన్నపిల్లలు కూడా ఇప్పుడు ప్రజెంట్ తల్లిదండ్రులు అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పిల్లలు వాళ్ళని ఎక్కడ డిస్టర్బ్ చేస్తారని చెప్పి వాళ్ళకి ఫోన్లు, మొబైల్స్ ఇచ్చి వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? సాధారణంగా నేను చెప్పినట్టు పొద్దున్నే ఉదయాన్నే నిద్ర లేపడం, సూర్యుడితో పాటు నిద్ర లేవాల్సిందేనండి. అలాగే 6ంటికి అయ్యేపాటికి వాళ్ళకి ఫోన్స్ మెల్లిమెల్లిగా కట్ డౌన్ చేసేసేయాలండి. 6-7 వాళ్ళు ఇంటికి రావడం, కొంచెంసేపు చదువుకోవడం కానీ, లైట్ మ్యూజిక్ వినడం కానీ, కొంచెం మంచిగా భోజనం త్వరగా చేసేసి కొంచెం మిల్క్ తాగి పడుకోవడం కానీ ఇవన్నీ చేయాలి. ఎక్కువ ఫోన్ యూసేజ్ అనేది అస్సలు మంచిది కాదండి. వాటికి మళ్ళీ ఏం పెడుతున్నారండి, ఇప్పుడు గార్డ్స్ అని పెడుతున్నారు, ఎక్కువ స్క్రీన్ గార్డ్. స్క్రీన్ గార్డ్ వల్ల మీకేం ఉపయోగం ఉంటుందండి? మెయిన్గా అదంతా వెళ్ళేది ఎక్కడికి? బ్రెయిన్లోకి. అదంతా ప్రాసెస్ చేయవలసింది బ్రెయినే. సో మీరు ఇచ్చే ఇన్పుట్స్ అవన్నీ కూడా మెల్లిమెల్లిగా తగ్గిస్తూ ఉండాలి. చీకటి పడిన దగ్గర నుంచి మెల్లిగా తగ్గిస్తూ ఉంటే కానీ నిద్రకి ప్రిపరేషన్ అవసరం. 2-3 గంటల ప్రిపరేషన్ ఉంటే కానీ నిద్ర ప్రాపర్గా రాదు. అది ఇవ్వడం మంచిది కాదండి. ఓకే మేడం, ఇన్సోమియా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చక్కటి సలహాలు అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.